రైట్ 1 by 1. ఇది చూడండి సార్, నేను ఫస్ట్ సింగిల్ లైన్, ఓకే సింగిల్ లైన్లు అయిపోయినాయి. నేను సింగిల్ లైన్ క్వశ్చన్లు అన్నీ కూడా ఫస్ట్ 5 నిమిషాల్లో ఫటాఫట్ చేసేటి అంతా చేశాను. సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్, డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ అటాక్ చేశా, అది అయిపోయింది. ఇది కనుక కరెక్ట్గా మీకు స్ట్రాటజీ చెప్పేటోడు దొరికితే మీరు ఫస్ట్ టైమే క్లియర్ కావచ్చు సార్. డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇప్పుడు రైట్ కాన్సెప్ట్ బిల్డర్స్, ఏవైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉన్నదో దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. కాన్సెప్ట్ బిల్డర్స్ మొదటి లైన్ నాకు 4 లైన్లు, నేను తర్వాత వస్తా దానికి. రేషియో ఆఫ్ ఏ ప్రిన్సిపల్ అండ్ ద టోటల్ అమౌంట్ విత్ R% సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ద వాల్యూ ఆఫ్ R. R అనేది ఏంటి సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీనింగ్ ఏంటి? రైట్, తీసుకున్న అప్పు కింద ఉంటుంది, దాని మీద వడ్డీ పైన ఉంటుంది. R% ఈజ్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. తీసుకున్న అప్పు కింద ఉంటుంది, వడ్డీ పైన ఉంటుంది. తీసుకున్న అప్పెంత తీసుకున్నా ఏ, కింద నాకు ఏ కనబడాలి. ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ లేదు. 5 సెకండ్ల ప్రాబ్లం. ఆర్ యు ఆల్ విత్ మీ? B-A/A ఇంటూ 100. R% వడ్డీ శాతము, వడ్డీ బై అప్పు ఇంటూ 100%. తీసుకున్న అప్పెంత ఏ, కింద నాకు ఏ కనబడాలి, కింద నాకు ఏ కనబడాలి. B-A/A ఇంటూ 100. సో B-A/A ఇంటూ 100. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడంగానే వచ్చేసింది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం సార్. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 18,000, 18,000 రూపాయలు అప్పు తీసుకున్నాడట. రైట్, ఎట్ ద రేట్ ఆఫ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. దెన్ ద ఇంట్రెస్ట్ హీ గెట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 years. 20% 2 years. మీరు దీన్ని మల్టిపుల్ మెథడ్స్లో చేయొచ్చు సార్. క్లాస్ రూమ్లో ఎగ్జాక్ట్ మోడల్ డిస్కస్ చేశాను. రైట్, మల్టిపుల్ మోడల్స్లో చేయొచ్చు. 20% 2 times అంటే ఎంత సార్? A+B ప్లస్ A ఇంటూ B బై 100. A+B ప్లస్ A ఇంటూ B బై 100. ఇదెంత సార్? 44%. 20% మొదటి సంవత్సరం, 20% రెండో సంవత్సరం. ఎంత అవుతుంది సార్ మొత్తము? 44%. 18,000 మీద 44%. 4×8=32. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద అట్లీస్ట్ ఒక 30-40 ప్రాబ్లమ్స్ను నేను క్లాస్ రూమ్లో చేస్తుంటాను. 20% 2 times. 20% 2 times ఎంత అయింది? 44%. 18,000లో 44%. 4×8=32. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. 18,000లో 50% ఎంత? 9,000. ఆన్సర్ జస్ట్ 9,000కు తక్కువ ఉండాలి. 4,320 తప్పు. 4,320 తప్పు. మీకందరికీ లాజిక్ అర్థమైందా? ఎవ్రీబడి, ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్, 18,000 ఇంటూ 44%. రైట్, క్యాల్కులేషన్లు నేను చెయ్యాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే నేను క్యాల్కులేషన్ చేస్తాను. ఇప్పటి వరకు నాకు ఆ సందర్భం ఏర్పడలేదు. 18,000 ఇంటూ 44%. ఇది మెథడ్ 1. మెథడ్ 2 నేను మీకు క్లాస్లో ఈ లాజిక్ కూడా చెప్పాను. రైట్, 2 yearsకి గోల్డెన్ రేషియో ఏంటి? 2:1. 2 yearsకి గోల్డెన్ రేషియో ఏంటి? 2:1. 3 yearsకి ఏంటి? 3:3:1. మనం ఏం చేస్తున్నాం సార్ ఇక్కడ? మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? కాన్సెప్ట్ డైరెక్ట్ యూసేజ్ ఉన్న ప్రాబ్లంలు చూస్తున్నాం. 18, ఇవన్నీ మీకు తెలుసు ఉండాలి సార్. 18,000 మీద 20% ఎంత? 3,600. 3,600 ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 into 3,600 7,200కి జస్ట్ ఎక్కువ ఉండాలి. అయిపోయింది. నేను ఎందుకు సార్ ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తాను? నాకు పనికి మాలిన క్యాల్కులేషన్. ఎవడన్నా చూస్తున్నాడా నేను ఎట్లా సాల్వ్ చేస్తున్నానని? ఎవడు చూడట్లేదు. 20% ఆఫ్ 3,600 720.
ఇది మీకు అవసరమే లేదు. టీచర్లు ఇట్లా ఇది రాయండి రాయండి రాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లాసిక్ పేపర్ నాకు తెలిసి ఆర్ఎస్ అగర్వాల్ రైట్ బుక్లో ఉన్న ఫార్ములా చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్గా కొంచెం బుర్ర యూజ్ చేసి కరెక్ట్ టీచర్ దొరికితే చాలా స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ 7920. ఆన్సర్ ఈజ్ 7920. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమైంది కదా సార్? 20% 2 times ఎంత? 44%. 18,000 మీద 44%, 18,000 మీద 44%, 4 8ల 32. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. థర్డ్ ఆప్షన్ పోయింది, ఫోర్త్ ఆప్షన్ పోయింది. క్యాల్కులేషన్ చేసే ఓపిక లేదు నాకు. 50% ఎంత అవుతుంది? 9,000. ఆన్సర్ 9,000కు జస్ట్ తక్కువ ఉండాలి. సెకండ్ ఆప్షన్ పోయింది. ఆన్సర్ ఆప్షన్ని ఫిల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవాలి. అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే అట్లీస్ట్ 40% క్వశ్చన్స్ రైట్ కరెక్ట్గా మీరు అన్ని క్లాసులు వింటే ఓఎంఆర్ ఫిల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది మూడవది. ఇది నాకు రైట్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగిన డౌట్. ఇదే డౌట్ నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు, ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ కూడా అడిగాడు. సార్ 4వ క్వశ్చన్ మా టీచర్స్కి వస్తలేదు, కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు క్వశ్చన్ చదవండి సార్ ఫస్ట్. ఏ బిల్డింగ్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ 31,25,000 డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. నేను మీకు ఒక స్టోరీ లా చెప్తాను. మీరందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉండరు. ఇది యాక్చువల్గా అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే 5 సెకండ్లలో లేచిపోయే క్వశ్చన్ సార్. 5 సెకండ్స్లో ఈ క్వశ్చన్ లేచిపోతుంది. 5 సెకండ్స్లో ఈ క్వశ్చన్ లేచిపోతుంది. ఎవరికైతే పైన కనబడకపోతే ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. 2:1 రైట్. శైలజ కనబడట్లేదమ్మాయి, ఒక్కసారి నేను కింద రాస్తాను రైట్. ఇక్కడ చూడండి రైట్. మీకు లాజిక్ అర్థమైంది కదా? 2:1. సో నెక్స్ట్ నుంచి నేను కింద రాస్తాను. ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. నాకు తెలిసి ఎంతమంది క్వశ్చన్ చదువుంటారో కూడా నాకు తెలియదు. ఆ 4 లైన్లు చూసి భయపడి ఉంటారు. ఆ 4 లైన్లు చూసి మీరు భయపడి ఉంటారు. ఒకసారి నేను ఈ క్వశ్చన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా కంఫర్ట్ జోన్ కోసం నేను ఇంగ్లీష్ క్వశ్చన్లు మాత్రం కట్ చేసి పెట్టండి అని చెప్పి నేను మా టీంకి చెప్పాను.